హాయ్ హలో వెల్కమ్ టు ద ఈ పాఠ్య. ఈ సెషన్లో మనం ద్రవ్యోల్బణం కొలమానాల గురించి నేర్చుకుందాం. ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం కోసం 3 పద్ధతులను వాడడం జరుగుతుంది. ఒకటి డబ్ల్యూపీఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అదేవిధంగా సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అదేవిధంగా గ్రాస్ డొమెస్టిక్ డిఫ్లేటర్ని వాడడం జరుగుతుంది. సో ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం కోసం భారతదేశంలో ఈ ధరల మార్పును లెక్కించడం కోసం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను వాడడం జరుగుతుంది. అయితే ఇక్కడ స్థూల ఆర్థిక విధానాల కోసం ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ను, అదేవిధంగా సూక్ష్మ ఆర్థిక విధానాల కోసం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను ఇక్కడ వాడడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం కోసం ఈ యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది సమాజంలోని ఒక వర్గం యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను లెక్కించడం జరుగుతుంది. అంటే ఇండస్ట్రియల్ వర్కర్ యొక్క జీవన స్థితిగతులు, అదేవిధంగా అగ్రికల్చరల్ లేబరర్స్ యొక్క జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా రూరల్ లేబరర్స్ యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి. ఈ విధంగా సిపిఐని ఉపయోగించి ఒక సమాజంలోని ఒక వర్గం ప్రజల యొక్క జీవన స్థితిగతులను తెలుసుకోవడానికి ఒక కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను లెక్కించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను 4 రకాలుగా లెక్కించడం జరుగుతుంది మన ఇండియాలో. సో ఒకటి వచ్చేసరికి మనకు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ది ఇండస్ట్రియల్ వర్కర్స్, అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ది అగ్రికల్చరల్ లేబరర్స్, అదేవిధంగా రూరల్ లేబరర్స్. సో ఇక్కడ అదేవిధంగా మనకి ఇక్కడ న్యూ సిపిఐ ద్వారా కూడా, అంటే ఇక్కడ కంబైన్డ్ సిపిఐ ద్వారా ఇక్కడ మనకు ఒక ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మనకు రిటైల్ ధరలను బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం జరుగుతుంది. సో ఇక్కడ మనము కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ది ఇండస్ట్రియల్ వర్కర్ చూసినట్లయితే ఈ యొక్క ఇండెక్స్లో 260 అంశాలతో పాటు ఇక్కడ సేవలు కూడా తీసుకోబడతాయి. అదేవిధంగా ఈ యొక్క ఇండెక్స్ని బేస్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని అంటే ఈ యొక్క డిఎల్ని ప్రకటించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క వేతన సవరణ సంఘం కూడా ఈ యొక్క ఇండెక్స్ని బేస్ చేసుకొని యొక్క వేతనాలను సవరణ చేయబడతాయి. అదేవిధంగా లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్ సలహా కమిటీ మేరకు 2020 ఫిబ్రవరి నుంచి ఈ యొక్క సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ యొక్క ఆధార సంవత్సరాన్ని 2001 నుంచి 2016కు మార్చబడింది. అదేవిధంగా ఇక్కడ మనము కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ది అగ్రికల్చరల్ లేబరర్ చూసుకున్నట్లయితే దీని యొక్క ఆధార సంవత్సరం అనేది 1986 నుంచి 87. సో దీని యొక్క బేస్ ఇయర్ అనేది 1986 నుంచి 87. సో అదేవిధంగా ఈ యొక్క ఇండెక్స్ని ప్రతి మంత్ అంటే నెలవారీ ప్రాతిపదిక పైన దీన్ని ప్రకటించేవారు, అంటే లెక్కించేవారు. సో అదేవిధంగా ఈ యొక్క ఇండెక్స్ని బేస్ చేసుకుని వివిధ రాష్ట్రాల్లోని ఈ యొక్క వ్యవసాయ శ్రామికుల యొక్క కనీస వేతనాలను సవరించేందుకు ఈ యొక్క ఇండెక్స్ని బేస్ చేసుకునే వాళ్ళు. అదేవిధంగా ఈ యొక్క ఇండెక్స్ని బేస్ చేసుకుని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యొక్క వేతనాలను ఈ యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ది అగ్రికల్చర్ లేబర్ని బేస్ చేసుకొని నిర్ణయించడం జరిగింది 2011 నుంచి. సో అదేవిధంగా ఇక్కడ మనము కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ది రూరల్ లేబరర్ చూసుకున్నట్లయితే దీని యొక్క ఆధార సంవత్సరం కూడా 1986 నుంచి 87 అంటే బేస్ ఇయర్. సో దాంతోపాటు ఇక్కడ దీన్ని కూడా నెలవారీగా అంటే ప్రతి మంత్ దీన్ని లెక్కించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనము న్యూ సిపిఐని తీసుకున్నట్లయితే గతంలో మనము వివిధ రకాలైనటువంటి సిపిఐలను గణించే వాళ్ళం. సో ఇవి ఏదో ఒక కేటగిరీకి చెందిన ప్రజల యొక్క వస్తువుల యొక్క ధరలు పెరుగుదలను మాత్రమే ఇవి చెప్పేవి. అయితే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో గల మొత్తం ధరల పెరుగుదలను ఇవి వ్యక్తపరిచేవి కావు. సో అందువల్ల ఈ యొక్క ఆర్బీఐ అనేది ఈ యొక్క న్యూ సిపిఐని తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ఈ యొక్క అన్ని అంటే ఆర్థిక వ్యవస్థలోని మొత్తం ధరల పెరుగుదలను ఈ యొక్క న్యూ సిపిఐ అనేది వ్యక్తపరచడం జరుగుతుంది. సో యొక్క పై 3 అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ది ఇండస్ట్రియల్ వర్కర్, అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ది అగ్రికల్చరల్ లేబరర్, అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ది రూరల్ లేబరర్కి సంబంధించి ఈ యొక్క 3 ఇండెక్స్లను లేబర్ బ్యూరో ఆఫ్ సిమ్లా వాళ్ళు లెక్కించడం జరుగుతుంది. సో ఇక్కడ న్యూ సిపిఐ అనేది ఇక్కడ ఆర్బీఐ అనేది లెక్కించడం జరుగుతుంది ఈ యొక్క న్యూ సిపిఐని. అదేవిధంగా ఇక్కడ మనము హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ను తీసుకున్నట్లయితే దీనిని ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ను ఎకనామిక్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది. సో ఈ యొక్క మొదటిసారిగా ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ను
1942లో ప్రకటించడం జరిగింది. సో మన దేశంలో మొదట్లో ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్వారానే గణించేవారు. తర్వాత సిపిఐ ద్వారా ఇప్పుడు గణించడం జరుగుతుంది ప్రస్తుతం. సో ఈ యొక్క దీని యొక్క డబ్ల్యూపీఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క బేస్ ఇయర్ అనేది ఆధార సంవత్సరం అనేది 2011 నుంచి 12 దీన్ని ఆధార సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ను ప్రతి మంత్ ప్రకటించడం జరుగుతుంది. సో దీనిలో ప్రాథమిక వస్తువులు, అదేవిధంగా ఫ్యూయల్ మరియు పవర్, అదేవిధంగా తయారీ వస్తువులు ఇది యొక్క డబ్ల్యూపీఐ అనేది కలిగి ఉండడం జరుగుతుంది. సో ఇందులో యొక్క డబ్ల్యూపీఐలో సేవలు అనేటువంటివి తీసుకోబడవు. అంటే యొక్క డబ్ల్యూపీఐలో కేవలం ప్రాథమిక వస్తువులు, అదేవిధంగా ఫ్యూయల్ మరియు పవర్, దాంతోపాటు తయారీ వస్తువులు మాత్రమే తీసుకోబడతాయి. సో యొక్క సేవలు అనేటువంటివి ఈ యొక్క డబ్ల్యూపీఐలో తీసుకోబడవు. అదేవిధంగా ఈ యొక్క డబ్ల్యూపీఐ అనేది 4 రంగాలకు సంబంధించింది. మెయిన్గా వ్యవసాయ రంగం, అదేవిధంగా మైనింగ్ అంటే గనుల రంగం, దాంతోపాటు ఈ యొక్క తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, దాంతోపాటు యొక్క విద్యుత్ రంగం. సో ఈ డబ్ల్యూపీఐ అనేది మెయిన్గా 4 రంగాలకు సంబంధించింది. వ్యవసాయ రంగం, అదేవిధంగా గనుల రంగం, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్, దాంతోపాటు యొక్క విద్యుత్ రంగానికి సంబంధించినది. ఇక్కడ మనము హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మధ్య అంతరం చూసినట్లయితే ఇక్కడ 2018 నుంచి 19లో యొక్క హోల్సేల్ ప్రైస్కి అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్కి మధ్య ద్రవ్యోల్బణ అంతరం చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి యొక్క ద్రవ్యోల్బణం అనేది 4.3%, అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి యొక్క ద్రవ్యోల్బణం చూసినట్లయితే 3.4%గా ఉండడం జరిగింది. సో యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో రిటైల్ ధరలను బేస్ చేసుకొని, అదేవిధంగా ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో టోక్ ధరలను బేస్ చేసుకొని యొక్క ఇండెక్స్ను లెక్కించడం జరుగుతుంది. సో అదేవిధంగా యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి ఆధార సంవత్సరం చూసినట్లయితే 2011 నుంచి 12 యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి ఆధార సంవత్సరం. సో అదేవిధంగా ఈ యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి ఆధార సంవత్సరం చూసినట్లయితే 2012. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గణనలో మనకు ఆహారానికి సంబంధించిన అంశాలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఈ యొక్క ఆహారకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ క్రూడ్ ఆయిల్కి సంబంధించి చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో చూసినట్లయితే ఇక్కడ క్రూడ్ ఆయిల్ భారితం అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లలో ఇక్కడ మనకు వస్తువులు, సేవలను లెక్కించడం జరుగుతుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో యొక్క వస్తువులను మాత్రమే లెక్కించడం జరుగుతుంది. సో యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో సేవలు అనేటువంటివి లెక్కించడం జరగదు. అంటే ఇక్కడ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో వస్తువులతో పాటు విద్య, ఆరోగ్యం, సేవలు వంటి ధరలను కూడా ఇక్కడ లెక్కించడం జరుగుతుంది. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో కేవలం వస్తువులను మాత్రమే ఇక్కడ లెక్కించడం జరుగుతుంది. సో ఇక్కడ మనము గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ డిఫ్లేటర్ని చూసినట్లయితే, జీడిపి డిఫ్లేటర్ని చూసినట్లయితే ఇక్కడ మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్తోనే కాకుండా ద్రవ్యోల్బణాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ డిఫ్లేటర్తో కూడా మనము లెక్కించవచ్చు. అది ఇక్కడ మనకు డిఫ్లేటర్ అంటే జాతీయ ఆదాయంలో కలిసి ఉన్న ధరలను తటస్థం చేయడాన్ని మనం ఇక్కడ డిఫ్లేటర్ అని అంటాం. అంటే ఇక్కడ ధరలను తటస్థం చేయడాన్ని డిఫ్లేటర్ అని అంటాం. సో ఇక్కడ మనము యొక్క జీడిపి ద్రవ్యోల్బణాన్ని యొక్క జీడిపి డిఫ్లేటర్ సాయంతో కూడా మనం ఇక్కడ గణించవచ్చు. అయితే ఇక్కడ ప్రస్తుతం జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ టు జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ని మనం జీడిపి డిఫ్లేటర్ అంటాం. అంటే ఇక్కడ రేషియో బిట్వీన్ ది కరెంట్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ టు జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ని మనం ఇక్కడ జీడిపి డిఫ్లేటర్ అంటాం. అంటే ఇక్కడ మనకు ప్రస్తుత ధరలో ఉన్న జీడిపి అనేది ఒక స్థిర జీడిపికి ఈక్వల్ అయినప్పుడు యొక్క జీడిపి డిఫ్లేటర్ అనేది 1 అవుతుంది. సో అదేవిధంగా యొక్క జీడిపి డిఫ్లేటర్ విలువ అనేది 2 అయినప్పుడు ఇక్కడ మనకు ధరల స్థాయి అనేటువంటిది రెట్టింపు అవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు జీడిపి డిఫ్లేటర్ని ఉపయోగించి ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు డబ్ల్యూపీఏ అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంటే యొక్క జీడిపి డిఫ్లేటర్ అనేది మెరుగైన మాపకంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది దేశంలోని ఉత్పత్తి కాబడే అన్ని వస్తువులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది యొక్క జీడిపి డిఫ్లేటర్. అయితే ఇక్కడ ఈ యొక్క జీడిపి డిఫ్లేటర్ అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి మాత్రమే గణించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విధానపరమైనటువంటి రూపకల్పనలో దీని యొక్క ఉపయోగం అనేటువంటిది పరిమితంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మనము మన దేశంలో కేవలం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లను మాత్రమే ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి మనము ఉపయోగించడం జరుగుతుంది.